కనుమూత, తీవ్ర గుండెపోటుతో. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బీడ్ నియోజకవర్గంలో బాలా సాహెబ్ షిండే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అకస్మాత్తుగా కన్నుమూస్తే ప్రజాస్వామ్య నిధి చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం సంబంధిత నియోజకవర్గంలో ఓటింగ్‌ను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం బాలాసాహెబ్ షిండేపై ఎలా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే మరోవైపు సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 58.22% ఓటింగ్ మాత్రమే నమోదైంది. మొదట బాలాసాహెబ్ షిండేను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి తీవ్రం కావడంతో అక్కడి నుంచి ఛత్రపతి సంభాజీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయనను పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలాసాహెబ్ షిండే మృతితో బీడ్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.